సార్ అయితే 2024 ఎన్నికల్లో అనూహ్య పరిణామాల మధ్య మీ సోదరుల కుమారులు రఘురామకృష్ణరాజు గారు ఉండి అసెంబ్లీ టికెట్ సంపాదించారు. అలాగే వారు గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక మెజారిటీతో గెలిచి ఇప్పుడు పతిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే వారి చేసే పనికి మీరు ఎటువంటి మార్కులు వేస్తారు? నేను చెప్పిన ప్రతి వాడికి ఒక స్టైల్ ఆఫ్ ఫంక్షన్ ఉందని చెప్పాను కదా మీకు. ఆయన ఎలక్షన్ అయిన తర్వాత పార్టీ రహితంగా డెవలప్మెంటే ఏమ్గా పెట్టుకుని చేస్తున్నారు ఆయన. నాకు అర్థమైంది అది. ఎందుకంటే నాది ఎప్పుడు కూడా నా జీవితంలో ఎప్పుడు కూడా ఒకసారి ఎలక్షన్ అయిన తర్వాత అందరికీ ఎమ్మెల్యే తప్ప ఒక పార్టీకి ఎమ్మెల్యే కాదు, ఒక వర్గానికి కాదు, వర్గరహితంగా పార్టీ రహితంగా సమాజానికి సేవ చేయడానికి ఎదరికి వెళ్తున్నాడు. కాబట్టి అది ఏది రైటా ఏది రాంగా అగైన్ జనమే. మనం దాన్ని జనంలో ఒకటిగానే మనం చూసుకోవాలి. అంతే తప్ప కామెంట్ చేయటం పెట్టుబడి లేని పని. కాంప్లిమెంట్ చేయటానికి హృదయం ఉంటుంది. హృదయం ఉన్నాడు కాంప్లిమెంట్ చేస్తాడు, ఓపిక లేనివాడు ఈర్చిపడేవాడు కామెంట్ చేస్తాడు.